మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, తమ కుటుంబాలను చేతోడు వాతోడుగా నిలవాలని, అందుకోసం ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో తెలంగాణ పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమైక్య ఆధ్వర్యంలో విజయ డైరీ పార్లను ప్రారంభోత్సవాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ అభిఖ్య మాలవీయతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. వారికి అధికారులు, మెప్మా సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి పార్లను ప్రారంభించారు. విజయ డైరీ ఉత్పత్తులను పరిశీలించి ఆయన మొదటి బోనీ చేశారు. ఇక పార్లర్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వ్యాపారం మరింత వృద్ధి చెంది ఆర్థిక పరిపుష్టి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ విజయ డైరీ ఉత్పత్తులు చాలా నాణ్యమైనవని, అందరికీ చేరువ చేయాలనే ఆలోచనతో మెప్మా సహకారంతో స్వయం సహాయక సంఘాలు మహిళలతో ఈ పార్లర్లో యూనిట్లు పెట్టిస్తున్నామని అన్నారు. దీనివల్ల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆస్కారం ఉందని అన్నారు. అందుకు ముందుకు వచ్చిన అతిథులకు నిర్వాహకులు శాల్వతో ఘనంగా సత్కరించారు. మహిళా సంఘాల ద్వారా పట్టణంలో ఉన్న మహిళా సంఘాల ద్వారా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా శుభదినం, చాలా మంచిది. ఎందుకంటే మహిళలకి మనం అన్ని ఆర్థిక ప్రవృత్తి ఉండాలి కాబట్టి ఏమైనా ఉన్న మహిళల ద్వారానే చేయాలి, అది మా ఆలోచన ఉంది. సో అందుకే ఈరోజు అందరము కూడా కలిసి ఇక్కడ ఆదిలాబాద్ బస్ డిపోలో మహిళల గ్రూప్ ద్వారా ఈ విజయ డైరీ పార్ట్నర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నాతో పాటు ఏసీయూసీ గారు, డీడీ గారు, కమిషనర్ గారు, ఇతర పట్టణం నుంచి వచ్చిన అధికారులు, మహిళలందరికీ కూడా మీడియాకి నమస్కారం తెలియజేస్తున్నాం. దీంతో పాటు మేజర్గా మనం ఇక్కడ విజయాశానికి సంబంధించిన కూడా సో ఒక చిన్న కూలింగ్ క్యాన్, ఒక చిన్న కూలింగ్ ఫీజర్ అక్కడ మహిళలకి ఇస్తూ దాంట్లో కూడా ఇంకా ప్రొడక్ట్స్ కూడా స్టోర్ చేసి మళ్ళీ ఇంకా కూడా వారికి అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఎక్కడైనా ఆశ్రమంలో ఉన్నా కూడా వీళ్ళు చిన్న అట్లా క్యాన్ పెట్టి మళ్ళీ విజయ డైరీ నుంచి అక్కడ ప్రొడక్ట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళు అక్కడ లోకల్ లెవెల్లో కూడా ఉంది. మళ్ళీ ఈజీగా ఆర్థిక ఇంకా వారికి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి